హాయ్ హలో అందరికీ నమస్తే అన్నలు. ఈరోజు మన వీడియో వచ్చేసి దూర ప్రదేశాల నుండి వచ్చేటువంటి భక్తులకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి ఆ వీడియోను చూపించడానికి ఈ వీడియోతోని ముందుకు రావడం జరుగుతుంది. అంతకుముందు నేను తీసినటువంటి వీడియోలకు కూడా మీ అందరి సహకారం నా పైన ఉన్నది. ఈ వీడియోకి కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఏంటంటే రోజు రోజుకు భక్తుల సంఖ్య అనేది మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అంటే ఆ భీమేశ్వర స్వామి ఆలయానికి అయితే భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఏంటంటే మన ఆ పార్కింగ్ ఏరియా, ఈ పార్కింగ్ ఏరియా దగ్గరనే దూర ప్రదేశాల నుండి వచ్చేటువంటి భక్తులు వాహనాలు నిలుపుకొని ఇక్కడ ఈ పార్వతీపురంలో ఆ ఆలయ కమిటీ వారు నిర్వహించేటువంటి ఆ కళ్యాణ కట్ట దగ్గర తలనీలాలు తీసుకుని ఆ భీమేశ్వర స్వామి ఆలయానికైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ వీడియో ఏంటంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి. చూసిరు కదా, ఆలయ కమిటీ వారు ఆ భక్తుల యొక్క సౌకర్యార్థం మేరకు 2 ట్యాప్స్ను అయితే ఆ పక్కన అంటే తాత్కాలికంగా 2 నల్లాలను అయితే, ఒకటి చల్లని నీరు ఒకటి వేడి నీరు అని ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నది మనం ఇదంతా ఏరియా కూడా పార్వతీపురం అంటారు ఈ ఏరియాను. ఈ పార్వతీపురంలోనే అక్కడ కొంచెం ముందు చూస్తే అదంతా ఆలయ కమిటీ వారు నిర్వహించేటువంటి కళ్యాణ కట్ట. ఈ కళ్యాణ కట్ట దగ్గరనే మనకు మరికొన్ని రోజులలోనే ఆ భక్తుల సౌకర్యార్థం మేరకు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అవన్నీ స్నానాలు చేయడానికి కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఆ స్నానపు గదులు, ఆ నల్లాలు కూడా అక్కడే ఉన్నాయి. చూస్తురు కదా, ఈ ఏరియా వచ్చేసి ఇదంతా పార్వతీపురానికి సంబంధించినటువంటి ఏరియా ఇదంతా. ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ నిత్యాన్నదాన సత్రం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఈ నిత్యాన్నదాన సత్రం దగ్గరనే మనకు ఆ దంపతుల కోసమైతే నిత్య కళ్యాణ మండపం మరియు ఆ సత్యనారాయణ స్వామికి సంబంధించిన వ్రతం చేసుకోవడానికి కూడా ఆలయ కమిటీ వారు ఇక్కడ పైన కాంప్లెక్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, మన భీమేశ్వర స్వామి ఆలయం ముందున్నటువంటి పరిస్థితి ఇదంతా. మనకు 3 క్యూ లైన్లు అయితే కనిపిస్తున్నాయి అన్న. ఒకటేమో కోడెను కట్టడానికి, రెండవది ఉచిత దర్శనం, మూడవది శీఘ్ర దర్శనం అంటే 100 రూపాయల టికెట్ కొని లోపలికి దర్శనానికి వెళ్ళేటువంటి ఆ క్యూ లైన్ అది. 3 లైన్లు అయితే మనకు ఆలయ కమిటీ వారైతే నిర్వహించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మరికొన్ని రోజుల్లోనే అంటే మనకు వచ్చే నెల లాస్ట్లో సమ్మక్క సారలమ్మల జాతర ఉంది కాబట్టి ఆ జాతర వరకు మరింతగా భక్తులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆలయ కమిటీ వారైతే ఆ క్యూ లైన్ల కోసం, ఆ భక్తుల యొక్క క్యూ లైన్ల కోసం అయితే పార్కింగ్ ఏరియా దగ్గర నుండి కూడా ఆ బారికేడ్స్తోని క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదంతా మనం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లోపల జరిగేటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆ కోడలను కట్టడానికి టికెట్ తీసుకొని ఆ ముందు స్వామివారి దగ్గర కోడలను అయితే కట్టేటువంటి ఆ స్థలం ఇదంతా ఆలయం ముందే ఉంటుంది. ఎందుకంటే దాదాపు చాలామందికి తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోను తీయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నది మనం ఆలయం లోపల, శ్రీ భీమేశ్వర ఆలయం లోపల
ఆ కోడెను కట్టడానికి ఆ టికెట్ ఇచ్చేటువంటి కౌంటర్ అది. మళ్ళీ మీకు ఇంకోటి చెప్పాలన్నా, ఇక్కడ ఓన్లీ కోడెను కట్టడానికి మాత్రమే ఆలయం లోపల టికెట్ ఇస్తున్నారు. మిగిలిన అన్న పూజ కానీ, కుంకుమ పూజ కానీ, రుద్రాభిషేకం కానీ వాటికి అన్నిటికీ సంబంధించినటువంటి టికెట్లు మనకు ఆ భీమేశ్వర స్వామి ఆ భారీ కేడ్స్ క్యూ లైన్ల దగ్గర నటరాజ స్వామి ఉంటారు. ఆ నటరాజ స్వామి వెనకనే ముఖ్య బుకింగ్ కౌంటర్ అనేది ఒకటి ఆ రూమ్ ఉంటుంది. అక్కడనే మనం టికెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు. ఆ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ జ్యోతిర్లింగాలను మరియు మనకు హనుమాన్ దేవాలయం కూడా ఉంటుంది. ఈ హనుమాన్ దేవాలయంని కూడా దర్శించుకోవడం జరుగుతుంది. చూసిరు కదా, మనం ఇప్పుడు చూస్తున్నది భీమేశ్వర స్వామి వెనక భాగంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఈ క్యూ లైన్ ఏంటంటే ఆ కోడెను కట్టడానికి వచ్చినటువంటి భక్తులు వీళ్ళందరూ ఆ కోడెను కట్టిన తర్వాత సపరేట్గా ఈ కోడెను కట్టేటువంటి భక్తుల కోసం అయితే ఒక క్యూ లైను ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనానికి వేరే క్యూ లైన్ ఉంది, శీఘ్ర దర్శనానికి కూడా వేరే క్యూ లైన్ ఉందన్న. మీకు ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఈ వీడియోని తీయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా కోడను కట్టి స్వామివారి దర్శనం చేసుకున్న కంటే ముందు జరిగేటువంటి క్యూ లైన్ ఇదంతా. ఇప్పుడు చూస్తున్నది మనం ఉచిత దర్శనం. ఇప్పుడు నేను ఆలయం లోపలికి వెళ్ళి ఆ వీడియోని తీయడం జరిగింది. నేను కూడా ఆ ఉచిత దర్శనం లైన్లోనే ఉన్నా. అక్కడ కొంచెం దూరంలో ఇంకో లైన్ ఉంది కదా, అది వాస్తవానికి శీఘ్ర దర్శనానికి ఉండేటువంటి క్యూ లైన్ అది. కాకపోతే ఏంటంటే ఆ రోజు భక్తుల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పేసి ఆలయ కమిటీ వారు 2 క్యూ లైన్లను కూడా ఉచిత దర్శనం కిందనే మార్చడం జరిగింది. ఇదంతా కూడా మన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం అంటే లోపల శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేటువంటి దారి అది. చూసిరు కదన్న, ఈ విధంగానైతే ఆలయ కమిటీ వారైతే ఆ క్యూ లైన్ల కోసం భక్తుల సౌకర్యార్థం మేరకు ఆ భారీ కేడ్స్ని అయితే నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ముందు అక్కడ అన్న పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్న పూజ కుంకుమ పూజకు సంబంధించిన టికెట్స్ కూడా మనకు భీమేశ్వర స్వామి ఆ ఆలయం ఆ నటరాజ స్వామి యొక్క ఆ విగ్రహం వెనుకనే దొరుకుతాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రసాదాల కౌంటర్లు అయితే 3 ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన భీమేశ్వర స్వామి ఆలయం ముందే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు బెల్లం దగ్గరగానే అందుబాటులో ఉంది. ఆ దుకాణాలు కూడా ఉన్నాయి. ఒకవేళ నేనేమన్నా తప్పులు మాట్లాడితే మాత్రం దయచేసి నన్ను క్షమించండి అన్న. మరి కొంచెం ముందుకెళ్తే మాత్రం బద్దిపోషమ్మ అమ్మవారి టెంపుల్ అది. వాస్తవానికి మీరైతే ఎలాంటి వాహనాలు అయితే పెద్ద పెద్ద వాహనాలు తీసుకొని రాకండి. ఎందుకంటే మళ్ళీ బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అన్న. తెలియని వాళ్ళ కోసం అయితే మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.